అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈరోజు అయితే మనం వైజాగ్లో అయితే ఉన్నాం అనమాట. సో మన జర్నీ అయితే చూడండి ఒకసారి. అసలు ట్రైన్ జర్నీ ఎలా జరిగింది అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగానే జరిగింది, కొంచెం ఇబ్బంది కూడా అయ్యింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది, నెక్స్ట్ ట్రైన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అనేది అది ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేమైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వెళ్ళాలన్నమాట. అయితే మాకు కొంత చిన్న అర్జెంట్ పని ఉంది, అలాగే మేమైతే ట్రిప్ వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కాబట్టి ట్రిప్ అయితే వేసేసాము. అయితే పెద్ద గుణపాఠం అయితే నేర్చుకున్నాం అనమాట. జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ టికెట్ మాత్రం ఎప్పుడూ తీసుకోకూడదు. మేము తీసుకొని చాలా తప్పని చేసాము. అయితే జనరల్ టికెట్ తీసుకొని మేమైతే ఎన్ని కష్టాలు అయితే పడకూడదు అన్ని కష్టాలు అయితే పడిపోయామన్నమాట. చూసారు కదా, ఇక్కడ కొంతమంది అన్నలు అయితే బాత్రూమ్ దగ్గరే పడుకున్నారు. మాకైతే చాలా బాధేసింది. అదే టైంలో మేము కూడా అక్కడే కూర్చోవడం కానీ అటు ఇటు తిరగడం, అంటే ఒక దగ్గరే కూర్చోలేక అటు ఇటు తిరిగి మొత్తానికైతే ఒక రాత్రి మొత్తం చాలా కష్టపడ్డామని చెప్పొచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు 1 గంట అయితే అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ అన్న అయితే అప్పటి నుంచి దగ్గర దాదాపు ఒక 3 గంటల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. నాకైతే భయం వేసింది అనమాట. అన్న నీకు నిద్ర వస్తే మళ్ళీ అట్నుంచి అటే పడుకోవచ్చు, చెప్పలేము అన్నా కూడా ఆయన అయితే రావట్లేదు. సో ఫైనల్గా అయితే తెల్లారిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30-8 అవ్వచ్చు. అయితే చూసారు కదా, మంచి నేచర్ మధ్యలో ఇల్లులు కట్టుకొని అయితే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా వైజాగ్ దూరంలో ఒక పల్లెటూరు లాంటివి అనమాట. నాకైతే ఇలాంటి ప్లేస్లో ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ కూడా కొన్ని ఇల్లులు కట్టుకొని మంచి ఒక పెద్ద ఊర్లాగా అయితే ఉందన్నమాట. ఆ పెద్ద సిటీలా ఉన్నది కూడా ఒక పల్లెటూరులాగా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఒకసారి అయితే ఈ నేచర్ని బాగా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఈ జర్నీలో ఏదైనా బాగా అనిపించింది అంటే ఈ నేచర్ని చూసిన తర్వాతే కొంచెం మైండ్ రిలీఫ్ అనిపించింది. ఒకసారి అయితే ఈ నేచర్ని చూడండి. Slowly fading in my mind. When you left, I was సో ఫైనల్గా స్టేషన్ అయితే వచ్చేసింది. బ్యాగ్ తేలించుకొని ఎప్పుడు దిగేద్దాంరా బాబు అని అయితే నేను వచ్చేసాను అనమాట. సో ఫైనల్గా దిగిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. మరి మన ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు మరి బైక్ ఎత్తుక్కోవాలి కదా, బైక్ అయితే ఎత్తుకామన్నమాట. మొత్తానికి అయితే ఆ రీల్ చూసి అడ్రస్ అయితే పట్టాము. అడ్రస్ పెట్టిన తర్వాత ఆయన వీడియో తీస్తున్నాను అనమాట. వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పారు. అయితే మేము అక్కడ అడిగాము. ఫస్ట్ అయితే స్కూటీ కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి స్కూటీ అడిగాము. స్కూటీ అడిగితే ఖాళీ లేవని చెప్పారు, బైకులు ఉన్నాయని చెప్పారు. బైకులు వచ్చేసి 1200 అలాగే 1500 వరకు చెప్తున్నారనమాట. ఇదంతా మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాము. 250 రూపాయలు ఆటో ఇచ్చేసాము. ఆ దగ్గరలో ఉన్న కొన్ని హోటల్స్ అయితే తిరిగామన్నమాట. ఫస్ట్ అయితే డబ్బులు సేవ్ చేయాలి కాబట్టి బస్ స్టాండ్లో ఉన్న కొన్ని ఉంటాయి కదా బెడ్లు, మామూలుగా ఒక 10-15 బెడ్లు ఒకే రూమ్లో వేసేసి పెడతారు కదా, అవి అయితే మనకి ఎంత వస్తాయి, ఒక 250-300లో అయితే మనకి 24 అవర్స్కి అయితే ఇస్తారనమాట. అంట్ల పరిస్థితి ఇది. సో చూసారు కదా, ఇక్కడైతే మనం డార్మెంటరీకి అయితే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఉండలేకపోయాము. చాలా వాసన కూడా ఉంది, గొప్ప వాసన. మొత్తం ఎవడెవడో అంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి కదా, 24 అవర్స్కి 250 రూపాయలు అంట. కాకపోతే అంత బాగానే ఉంది, కానీ అక్కడ ఏముందంటే మొత్తం తాగేసి చేసి వస్తారనుకుంటాను. గొబ్బు వాసన చేస్తుంది కాబట్టి మనం రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు
సో చూసారు కదా అనుపమ హోటల్కి అయితే వచ్చామన్నమాట. అయితే మనం రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదా మన రూమ్ అయితే అక్కడ ఉంది. మనకి బైక్స్ గురించి అదంతా చూపించా కదా. ఇప్పుడైతే మనం రూమ్ చూద్దాం రండి. ఈ రూమ్ తీసుకోవడానికి ఒక దగ్గరికి ఒక 4-5 హోటల్స్ అయితే తిరిగాము. ఎక్కడ బాగాలేదు, ఇదే కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే అంత పెద్ద రిచ్గా అయితే మనం పే చేయలేం కాబట్టి ప్రజెంట్ అయితే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. చూసారు కదా బాత్రూమ్ అయితే ఇలా ఉంది. సో ఇదనమాట. మనకి బాత్రూమ్ పక్కనే మిర్రర్ కూడా ఒకటి ఉంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మనం చూసుకోవడానికి. సో బెడ్ అయితే డబుల్ బెడ్ అనమాట. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 2 కుర్చీలు కూడా ఉన్నాయి. ఒక మందు తాగిన వాళ్ళకి అయితే మంచి సీటింగ్ చేయొచ్చు మంచిగా రూమ్లోనే. రూమ్ రెంట్ వచ్చేసి 1500, 24 hours అనమాట. మనమైతే రేపు మార్నింగ్ నాకు తెలిసి ఒక 6-7కి అయితే మనం ఖాళీ చేసేస్తాము. సో మనమైతే 8:40కి తీసుకున్నాము. కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటుగా 8:40కి తీసుకున్నాము. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రెష్ అప్ అవుదాము. కొంచెం స్నానం వచ్చేసి నెక్స్ట్ టిఫిన్కి అయితే వెళ్దాం అనమాట. టిఫిన్ చేసి నెక్స్ట్ మనదైతే వైజాగ్లో ఏమేమి ఉన్నది అనేది అన్నీ చూద్దాము. ఫస్ట్ ఆర్కే బీచా లేదంటే ఇంకొకటి దేనికి వెళ్తామో నాకే తెలియలేదు, ఇంకా క్లారిటీ లేదు. సో మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనకి మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఏదైనా ఆలోచించి దాన్ని బట్టి వేరే ఏ ప్లేస్కి వెళ్దాం అనేది అప్పుడు చెప్తా. ఓకే.